సమస్య వీధి పరిష్కారం మాది అనే నినాదంతో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల్లో విశేష స్పందనను పొందుతోంది. శుక్రవారం నిర్వహించిన 28వ ప్రజా దర్బార్ కు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి అర్జీలను అందజేశారు. సామల్కోట్ మండలం కొప్పవరం గ్రామంలోని రాజ్యసభ సభ్యుల కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు భారీగా తరలివచ్చి బియ్యం కార్డు మంజూరు, కార్డులోని పేర్లు మార్పులు చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, ఫీజు రియంబర్స్మెంట్, ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఆన్లైన్ సమస్యల వంటి అంశాలకు సంబంధించి అర్జీలు అందజేశారు. అర్జీలను స్వీకరించిన కార్యాలయ సిబ్బంది వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా చర్యలు చేపట్టినట్లు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, నాయకులు న్యూటన్ ఆనంద్, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిర్, జున్నూరు బాబ్జీ, గింజాల శ్రీనివాస్, దుర్గాప్రసాద్, ఐటీడీపీ పాలిక సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ 3 రోజులు కూడా వరద సహాయ చర్యలు చేపట్టడం జరిగింది. అంతేకాదు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కానీ టౌన్ నియోజకవర్గంలో కానీ వరదలకు సంబంధించి ఎటువంటి నష్టం పెద్ద ఎక్కువ జరగలేదు. ప్రాణ నష్టం అయితే అస్సలు లేదు 2 నియోజకవర్గాల్లో. దీనికి కారణం ఏంటంటే సానా సతీష్ గారు దగ్గరుండి గైడ్లైన్స్ ఇవ్వడం, ఆయన యొక్క గైడ్లైన్స్తో మేము అందరూ ఫాలో అవడం, ఆ వరద సహాయ చర్యల గురించి ఆ రిహాబిలిటేషన్ సెంటర్లు ఉన్నాయి. కాకినాడ రూరల్లో 7 సెంటర్లు, టౌన్లో 13 సెంటర్లు. మొత్తం ఈ రిహాబిలిటేషన్ సెంటర్లో అన్నీ కూడా వెళ్ళడం, సాయంత్రానికి కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ అది సంబంధిత అధికారులు, మున్సిపల్ అధికారులు, రూరల్ సంబంధించి రూరల్ ప్రత్యేక అధికారి, అలాగే ఎంఆర్ఓ వచ్చి దగ్గరుండి చక్కటి కార్యక్రమం చేయడం జరిగింది. కాకినాడ రూరల్లో కానీ టౌన్లో కానీ ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. అలాగే అక్కడక్కడ మాత్రం పంట నష్టం వచ్చింది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు వ్యవసాయ అధికారి చెప్పిన రిపోర్ట్ ప్రకారం చూస్తే 1130 హెక్టార్ల భూమి మునిగిపోయిందని, అలాగే కొన్ని ఇళ్ళు నేలమట్టం అయ్యి అవన్నీ కూడా ఎంఆర్ఆర్ రాసుకోవడం జరిగింది. అని ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా వరద వస్తే ఇటువంటి చక్కటి కార్యక్రమాలు కానీ ఇటువంటి చర్యలు ఎక్కడ తీసుకోలేదు. మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క నిబంధనల ప్రకారం మేమంతా కూడా చక్కగా చేయడం జరిగింది. ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా